అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే అనుకోబోతున్నారు. మరి అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు. మీకు నచ్చిన స్త్రీతో ఈరోజు స్నేహం చేయటం వల్ల మీకు చాలా సంతోషంగా అయితే ఉంటారు. మీ స్వభావంలో మార్పు అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి మీరు ప్రేమను అనుభవించడం జరుగుతుంది. ఈరోజు మీరు మంచిగా మీ అన్ని కార్యక్రమాలను కూడా సవ్యంగా జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తారు. జీవితంలో ప్రతి అంశంలో మీరు త్వరలో ఊహించిన విధంగా మార్పును కూడా చూడబోతున్నారు. పని సంబంధిత మార్కెటింగ్ శ్రద్ధ చూపడం చాలా అవసరం. కొంతమందికి విదేశాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. దీని ద్వారా డబ్బు మరియు కీర్తి మరి సులభంగా రావడం జరుగుతుంది. నిద్ర సంబంధిత విషయంలో మీకు సమస్యలైతే అధిగమించడం చాలా అవసరము. లేకపోతే నిద్రలేమి సమస్యల వల్ల మీకు చాలా అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. ఆందోళన, భయం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఈ డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మందులను స్వీకరించాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మీరు సరైనటువంటి నిద్ర, సరైనటువంటి ఆహారము తీసుకోవాలి. లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. కార్యాలయాలలో విశ్రాంతి కూడా తీసుకుంటూ పనిచేయండి. వ్యాపారస్తుల సహకారం, ఉద్యోగాలతోటి మంచిగా మెలగడం అంటూ ప్రారంభం చేస్తారు. ఈరోజు కొన్ని విషయాలలో మీకు మెరుగుదల అనేది రావడం ప్రారంభమవుతుంది. సమయానికి పని కూడా పూర్తవుతుంది. పాత విషయాలలో ఈరోజు మీరు తలదూర్చకండి. ఆదాయం బాగుంటుంది. మరియు కుటుంబంలో పరిస్థితులు కూడా ఈరోజు మరి చక్కదిద్దడం ప్రారంభమవుతుంది. వైవాహిక జీవితంలో అయితే ఇబ్బందులు తొలగించబడతాయి. సంతృప్తికరంగా ఉంటారు. ప్రేమ పెరిగిపోతుంది. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు సంతానానికి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించే ప్రయత్నాలు భార్య భర్తలు చేయడం ప్రారంభిస్తారు. మరి ఈరోజు చూసినట్లయితే ఒక పరిహారం చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ధన లాభయోగం కలిగే అవకాశాలున్నాయి. రాజయోగం కూడా కలుగుతుంది. మరి ఈరోజు చూసినట్లయితే గ్రహ సంచారాన్ని బట్టి ఒక తమలపాకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక తమలపాకులో ఈ పరిహారం చేయాలి. ఒక తమలపాకుని తీసుకొని మీరు ఆ తమలపాకు మీద ఒక సింధూరం తీసుకొని మీరు రోజ్ వాటర్తో తడిపినటువంటి ఆ సింధూరంతో ఆ తమలపాకు మీద ఒక సవ్య స్వస్తికి గుర్తు వేయాలి. ఆ తర్వాత కుడి చేతితోటి ఉంగరం వేలుతోటి శ్రీం అనే అక్షరం కుడివైపు రాయాలి. 4 చుక్కలు వేయాలి. ఆ తర్వాత ఎడం వైపు 2 నిలువు గీతలను వేయాలి. ఇలా తయారు చేసినటువంటి తమలపాకును అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించటం ద్వారా మీకు ఖచ్చితంగా ధనలక్ష్మి యోగం కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.